సునాదస్వరము ఆగస్టు 26. నేను నీకాజ్ఞ ఇచ్చియున్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. మరి దేవుడైన యెహోవా యెహోషువకు వాగ్దానం చేస్తున్నాడు. మరి మోషే మృతి పొందిన తర్వాత ప్రజలందరినీ తీసుకొని ఆయన వాగ్దాన దేశంలోకి నడిపించవలసిన సమయంలో ఈ మాటలు చెప్తూ బలపరుస్తున్నాడు. నీవు బ్రతుకు దినములన్నిట్లో ఏ మనుషుడిని ఎదుట నిలవలేడు. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉందునని చెప్పాడు. నీవు అడుగుపెట్టు ప్రతి ప్రదేశమును అప్పగిస్తానన్నాడు. నిన్ను విడువను ఎడబాయనని బలపరుస్తూ ఈ మాటలు చెప్పాడు. నిశ్చయముగా నీవు ఈ ప్రజలకు స్వాధీనపరుస్తావని ప్రభు వాగ్దానం చేశాడు. దేవుడు ఎప్పుడు కూడా మనకి ఏ పని అప్పగించినా ఆయన మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. అందుకే చెప్తున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి, దిగులు పడొద్దు. మరి మీరు నడిచే మార్గం అంతట్లో తోడుగా ఉండి నడిపిస్తానని చెప్తున్నాడు. మరి మనం కొత్త పనిలో వెళ్తున్నప్పుడు, కొత్త ప్రదేశమైనా ఏ పనైనా ఎన్నో భయములు, కలవరాలు ఉంటాయి. అయితే ప్రభు మనకు తోడుగా ఉంటాడు. ఆయన ఒంటరిగా మనల్ని విడిచిపెట్టకుండా మనము నడిచే మార్గం అంతట్లో ఆయన తోడయుండి మనల్ని బలపరుస్తూ నడిపిస్తాడు. మరి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో వాగ్దానం చేశాడు. నీకు నేను తోడై ఉంటాను, భయపడకము, దిగులు పడొద్దు, నిన్ను నేను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడని నేనే అని ప్రభు వాగ్దానం చేశాడు. మన దేవుడు మనల్ని బలపరిచే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఎటువంటి దిగులు, భయాలు మనకున్న అన్ని విషయాల్లో బలపరుస్తూ నడిపిస్తాడు. మరి యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా నేను ఉంటానని చెప్పాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, దేవుడు మనకే పని అప్పగించిన ధైర్యంతో, విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. కాబట్టి నిబ్బరము కలిగి ధైర్యంతో, దిగులు పడకుండా, జడియకుండా మనకిచ్చిన వాగ్దాన దేశం వైపు వెళ్దాం. మరి మన దేవుడు మనకు తోడుగా ఉండి నిశ్చయముగా ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని స్వాధీనపరుస్తాడు. కాబట్టి విశ్వాసంతో ముందు కొనసాగి దేవుని బట్టి అన్నిట్లో జయం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారికి ఉన్న భయములన్నీ తొలగించి ధైర్యమును, విశ్వాసాన్ని కలగచేసి మార్గమంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.